అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో సమస్త శని దోషాలు, శని పీడలు తొలగిపోయేందుకు రేపటి శని త్రయోదశి రోజు శనీశ్వరుని సంపూర్ణ అనుగ్రహం కోసం చేసే పూజా విధానం ఏమిటో, నియమాలేమిటో, దానం ఏమిటో, అలాగే ఏ శ్లోకం పఠించాలో, గుడిలో ఇంట్లో చేసుకునే పూజా విధానం ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎంత కష్టపడ్డా మనం అనుకున్న రంగంలో రాణించలేకపోయినప్పుడు మన కష్టానికి తోడు ఆ దేవుడి అనుగ్రహం కూడా ఉండాలని చెబుతుంటారు పెద్దలు. జాతకం ప్రకారం ఏలినాటి శని, అష్టమ శని నడుస్తున్నవారు తప్పకుండా శని పూజలు చేయాలి. ఈ శని పూజ శని త్రయోదశి రోజు చేస్తే శనిదేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు. హిందూ పంచాంగం ప్రకారం శనివారం త్రయోదశి తిథితో కలిసి వస్తే దానిని శని త్రయోదశిగా పరిగణిస్తారు. ఈ త్రయోదశి తిథి సూర్యోదయం సమయానికి తప్పకుండా ఉండాలి. రేపే ఆ శని త్రయోదశి. శని త్రయోదశి రోజున శనిదేవుడికి భక్తి శ్రద్ధలతో పూజ చేసి శని త్రయోదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ముఖ్యంగా ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని, శని దోష పీడ నశిస్తుందని పండితులు చెప్తున్నారు. జ్యోతిష శాస్త్ర రీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ కర్మ ఫలితాలను కలగజేసే అధికారం ఆ శనిదేవుడికి ఉంది. అందుకే మనకు మంచి ఫలితాలైనా చెడు ఫలితాలైనా కలిగేది ఆ శని భగవానుని అనుగ్రహం వల్లే. నిజానికి శని పాపగ్రహం అంటారు. అయితే ఒక వ్యక్తిని అగ్ని పరీక్షలకు గురి చేసి దుర్మార్గం వైపు నుంచి సన్మార్గం వైపు నడిపించేది శని భగవానుడే. అందుకే శనిదేవుని ఆరాధనకు అంతటి విశిష్టత. జాతకం ప్రకారం శని దోషం ఉన్నవారు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్నవారు తప్పకుండా శని త్రయోదశి పూజలు చేసుకోవడం వలన శనిదేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు. అంతేకాక మకర రాశి, కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు. ఈ రెండు రాశుల వారు కూడా జాతక ప్రకారం శని దోషాలు ఉన్నా లేకున్నా తప్పనిసరిగా శని త్రయోదశి పూజ చేయించుకుంటే మేలు జరుగుతుంది. శనీశ్వరుని పూజకు కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పూజా సామాగ్రి నువ్వుల నూనె, కొబ్బరికాయ, ఎండిన ఖర్జూర, ఎండిన కొబ్బరి, అలాగే తమలపాకులు, బియ్యం, పసుపు, కుంకుమ, బెల్లం, చక్కెర, అలాగే కొన్ని పువ్వులండి. నీల రంగులో ఉండే పువ్వులైతే ఇంకా మంచిది. నలుపు వస్త్రం, పెరుగు, పాలు, గంగా జలాన్ని పూజకి ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. గుడికి వెళ్ళి పూజ చేసేవారు ఏ విధంగా పూజ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. శని త్రయోదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు కానీ శుభ్రమైన వస్త్రాలు కానీ ధరించాలి. దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించాలి. నవగ్రహాలను పసుపు, కుంకుమ, పూలతో అలంకరించాలి. ప్రధానంగా శనీశ్వరుని ఆరాధించాలి. శనీశ్వరునికి తైలాభిషేకం చేయాలి. మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి శనిదేవుని తమలపాకులో బెల్లం నైవేద్యంగా సమర్పించి 9 ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని ప్రీతిని పొందవచ్చు. అలాగే శివునికి కానీ ఆంజనేయ స్వామికి కానీ భక్తితో 11 ప్రదక్షిణలు చేస్తే శనిదేవుని అనుగ్రహాన్ని పొందినట్లే అని శాస్త్రవచనం. ఒక తమలపాకులో బెల్లం ఉంచి శనికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న సర్వదోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అంతేకాకుండా ఈరోజు నల్ల నువ్వులు నల్లని వస్త్రంలో ఉంచి తాంబూలం, దక్షిణతో బ్రాహ్మణులకు దానం చేస్తే జాతకంలో అరిష్టాలు ఉంటే తొలగిపోయి సర్వశుభాలు చేకూరుతాయని పండితులు చెప్తారు. ముఖ్యంగా ఈరోజు శనిదేవుని వాహనమైన కాకులకు ఆహారం పెట్టడం, నల్ల చీమలకు పంచదార పెట్టడం చేస్తే కూడా మంచిది. ఏ పూజకైనా భక్తి ప్రధానం. భక్తితో చేసే చిన్నపాటి పూజకైనా అపారమైన ఫలితం ఉంటుందని పెద్దలు చెప్తారు. శని త్రయోదశి నాడు రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి 11 ప్రదక్షిణలు చేస్తే కూడా శని దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించి పూజిస్తే కూడా మంచిది. గుడికి వెళ్ళి పూజ చేయలేని వారు ఇంట్లోనే పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. శని త్రయోదశి నాడు బ్రహ్మముహూర్తంలో తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రములు ధరించి శనిదేవుణ్ణి ఆరాధించాలి.
ముందుగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. వీలైతే ఉపవాసం చేస్తే చాలా మంచిది. ఈరోజు శివుడు పార్వతీదేవి విగ్రహాలను పెట్టి దీపారాధన చేయాలి. శనిదేవుని పటం ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే శివుని పటం ఉన్నా సరిపోతుంది. నువ్వుల నూనెతో దీపారాధన చేసి శివునికి బిల్వపత్రాలు సమర్పించాలి. శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. అలాగే తమలపాకులో బెల్లం నువ్వులు కలిపిన నైవేద్యాన్ని సమర్పించాలి. శని మంత్రాలు శ్లోకాలు చదవడం ద్వారా శనిదేవుణ్ణి ఆరాధించవచ్చు. ఈరోజు మాంసాహారం అస్సలు తీసుకోకూడదు. ఉపవాస దీక్ష చేస్తే ఎంతో మంచిది. ఈరోజు శని గాయత్రి మంత్రాన్ని 108 సార్లు తప్పక చదువుకుంటే ఎంతో మంచిది. ఆ మంత్రం ఏమిటంటే ఓం శనైశ్చరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్. దీని అర్థం ఏమిటంటే సూర్యుని కుమారుడైన శనిదేవుణ్ణి నేను ధ్యానిస్తాను, నెమ్మదిగా కదిలే దేవుడు నా బుద్ధిని ప్రకాశింపచేయుగాక అని అర్థం. త్రయోదశి రోజున శనిదేవుణ్ణి వ్రతం పాటించడం వల్ల జీవితంలో ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయి. అంతేకాక కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల రాహుకేతు చెడు ప్రభావం తొలగిపోతుందని, అలాగే ఈ రోజున కాలభైరవుని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని పెద్దలు చెప్తున్నారు. ముఖ్యంగా ఈరోజు నల్లటి వస్త్రాలు ధరించి పూజ చేస్తే ఎంతో మంచిది. దేవదానవులు చేసిన క్షీరసాగర మదనంలో ఉద్భవించిన హాలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకున్నాడు శివుడు. ఆ విధంగా లోకాలను కాపాడిన ఆ నీలకంఠుడికి కృతజ్ఞతలు తెలపడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళింది ఈ శని త్రయోదశి తిథి నాడేనని పురాణాలు చెప్తున్నాయి. శని త్రయోదశి వ్రతం వెనుక ఉన్న కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పురాతన కాలంలో ఒక వ్యాపారి తన కుటుంబంతో ఒక నగరంలో నివసించాడు. పెళ్ళైన ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ వ్యాపారికి సంతానం కలగలేదు. ఈ కారణంగా వ్యాపారి దంపతులు ఎప్పుడూ విచారంగా ఉండేవారు. ఒకరోజు ఈ దంపతులు సంతానం కోసం తీర్థయాత్రకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అనంతరం శుభముహూర్తంలో ఇద్దరూ తీర్థయాత్రకు బయలుదేరారు. అలా కొంత దూరం వెళ్ళిన అనంతరం ఆ దంపతులకు ఒక సాధువు దర్శనమిచ్చాడంట. ఆ మహర్షిని చూడగానే దంపతులిద్దరూ ఆశీర్వాదం కోసం ఆగారు. ఆ సమయంలో మహర్షి ధ్యానంలో మునిగి ఉన్నాడు. కొంత సమయం తర్వాత ఋషి ధ్యానం పూర్తయింది. ధ్యానం నుంచి లేచిన ఋషికి దంపతులు నమస్కరించారు. వ్యాపారి దంపతుల ప్రవర్తనకు చాలా సంతోషించి వారు వచ్చిన కారణం అడగగా తీర్థయాత్ర చేయడానికి గల కారణాన్ని వారు ఋషికి చెప్పారు. సంతానం కోసం వారు పడుతున్న బాధను చూసిన ఋషి వారిద్దరికీ శని త్రయోదశి ఉపవాసం దాని ప్రాముఖ్యత గురించి వివరించాడు. ఈ వ్రతాన్ని ఆచరించమని కూడా సలహా ఇచ్చాడు. వారు తీర్థయాత్రలు ముగించుకొని ఇంటికి వచ్చి ఋషి చెప్పిన విధంగా శని త్రయోదశి వ్రతాన్ని ఆచరించి చక్కని సంతానాన్ని పొందారు. మనందరిపై ఆ శివయ్య ఆశీస్సులు, శనిదేవుని కరుణా కటాక్షాలు ఉండాలని ఆశిస్తూ ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.